హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. అబద్ధాన్ని అతికినట్లు చెప్పేవాళ్ళు అసలు నిజాలు బయటపడితే తమ పరిస్థితి ఏంటనే ముందు చూపు లేకుండా మాట్లాడుతుంటారు. అసలు నిజాలు బయటపడ్డాక ప్రజల ముందు ఎర్రిపప్పలవుతారు. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఉన్న తేజస్వి యాదవ్ పరిస్థితి ఉంది. తేజస్వి యాదవ్ అంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు. ఎలాగైనా తమ కుమారుడిని సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు లాలూ ప్రసాద్ యాదవ్. ఇందుకోసం లాలూ ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు భారతీయ జనతా పార్టీ కూటమి, అటు కాంగ్రెస్ కూటమి సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు అంటే రాజకీయాలే చేయాలి, అదే చేస్తారనుకోండి, అది వేరే విషయం. అయితే బీహార్లో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఏడాది మొదటి నుంచి ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఓటర్ల లిస్టును సంస్కరించడానికి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీని పేరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అయితే సర్ ప్రక్రియ ఇప్పటిది కాదు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి ఈ ప్రక్రియ చేస్తుంది. కానీ ఇప్పుడు దీనికి స్పెషల్ ఇంటెన్సివ్ అనే పేరు మాత్రమే పెట్టారు. ఇందులో 60 లక్షల దొంగ ఓటర్లు నమోదే ఉన్నారు. అంటే చనిపోయిన వారి ఓట్లు, బీహార్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారి ఓట్లు, ఒకరికి 2 ఓటర్ కార్డులు, అక్రమ వలసదారుల ఓటర్లను గురించి దాదాపు 60 లక్షలకు పైగా ఓట్లను తొలగించింది. దీంతో ఎలాగైనా ఈ ప్రక్రియ తప్పుగా జరిగిందని నిరూపించాలనుకున్న ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మీడియా ముందుకు వచ్చి కీలక ఆరోపణలు చేశాడు. కాంగ్రెస్ కూటమి ఓట్లను తీసి బీజేపీ అనుకూల ఓట్లను మాత్రమే ఈసీ లిస్టులో చేర్చిందని ఆరోపించాడు. అంతేకాకుండా కేంద్రం విడుదల చేసిన ఈ బీహార్ ఓటర్ల జాబితాలో తన పేరు కూడా లేదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, వీళ్ళు ఏ లెవెల్లో ఓట్లన్నీ గోల్మాల్ చేశారో అన్నట్లుగా మాట్లాడారు. అంతేకాకుండా ఈసీ సర్ ప్రక్రియను ఎలాంటి పారదర్శకత లేకుండా చేసిందని అన్నారు. ఇదే కాదు, సర్ ప్రక్రియలో సుప్రీంకోర్టు ఇచ్చిన అడ్వైజర్ను కూడా పక్కన పెట్టిందని ఆరోపించారు. పేదల ఓట్లను తీసేశారంటూ పెద్ద ఎత్తున తేజస్వి ప్రచారం చేశాడు. దీంతో తేజస్వికి ఈసీ గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది. అధికారిక ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఇందులో 416లో తన పేరుందని తేజస్వి యాదవ్కు చూపించింది. నిర్దిష్టంగా ఈ ఓటర్ ప్రక్రియను చేపట్టాం. సెప్టెంబర్ 1 వరకు కూడా అవకాశం ఉంది, కావాలంటే తేజస్వి అప్పీల్ చేసుకోవచ్చని ఈసీ చెప్పింది. దీంతో తేజస్వి ఆడిన నాటకం అంతా కూడా బయటపడిపోయింది. తేజస్వి పరువు మొత్తం పోయింది. మరోసారి ఈసీ విమర్శించకుండా తేజస్వికి గట్టి బుద్ధి చెప్పింది. తేజస్వినే కాదు, ఇక ముందు కూడా ఎవ్వరూ ఈసీపై ఇలాంటి ఆరోపణలు చేయకుండా బుద్ధి చెప్పిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.